హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెడ్ అఫ్సానా. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ములవాకు పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ములవాకుని కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా ఆరబెట్టుకోవాలి. విడివిడిగా చేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న ములవాకుని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ ఏం వేయకుండా ములవాకుని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చేతితో పట్టుకుంటే క్రిస్పీగా నలిగిపోవాలి. నెక్స్ట్ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. అదే గిన్నెలో ముందుగా ధనియాలు వేసుకొని ధనియాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. అదే కళాయిలో ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చింతపండుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముందుగా మిక్సీ చేసుకోవాలి. అందులో ములవాకు, కరివేపాకు వేసి మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ అది నలిగిన తర్వాత చింతపండు, వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పౌడర్ రెడీ. వేడి అన్నంలో మొదటి ముద్దగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.